ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుండె పగిలినట్టయిందా? నీ గుండె కాదు, చూస్తూ ఉండు, నీ బ్రతుకునే ముక్కలు చేస్తా. ఇంకో 10 రోజుల్లో నీ బావ శివతో నా పెళ్లి. పెళ్లిలో అంట్లు తోమే బాధ్యత మొత్తం మీ తల్లి కూతుళ్ళదే, మర్చిపోకు, సరేనా? ఇంకో ముఖ్యమైన విషయం, మరో 9 రోజులే నేను నీకిచ్చిన టైం. ఈ టైంలో మా బావని మరింత తాగుబోతుని చేసి మందే ప్రపంచంగా బతికేలా చెయ్యాలి. ఛాన్స్ దొరికింది కదా అని వెధవ తెలివితేటలు ప్రదర్శిస్తే మీ అమ్మ హత్య చేసిన వీడియో పోలీసుల చేతిలో ఉంటుంది. అప్పుడు మీ అమ్మ జైల్లో ఉంటుంది. జాగ్రత్త. ప్రియా ఫోన్ చేస్తుంది కనకం. లౌడ్ స్పీకర్ పెట్టు. చెప్పమ్మా ప్రియా. హాయ్ పెద్దనాన్న, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటమ్మా పొద్దున్నే పలకరింపులో మంచి జోష్ కనిపిస్తుంది? 10 రోజుల్లోనే నాకు శివకి పెళ్లి పెద్దనాన్న. ఇప్పుడే వెడ్డింగ్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఏంటి ప్రియా, ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఫోన్లోనే చెప్తావా? అయ్యో పెద్దమ్మా, ఎక్సైట్మెంట్ తో ఈ విషయం మీతో ఇలా చెప్పానే కాని కార్డిచ్చి అద్దరిపోయే పార్టీ కూడా మీకిస్తాను. యాక్చువల్ గా నేను మీకు ఫోన్ చేసిన పర్పసే వేరు. అదొక క్రేజీ పర్పస్. క్రేజీ పర్పసా? వాటమ్మా అది? కావేరి మీ ఇంటికొస్తుంది. అమ్మా ప్రియా, నువ్వేదో క్రేజీ పర్పస్ అనేసరికి కేజీఎఫ్ రేంజ్ లో ఊహించుకున్నావమ్మా. అయినా ఆ పిల్ల ఇక్కడికి రాకపోతే హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ వస్తే ఎగ్జైట్ ఏముంది? పెద్దమ్మా, కావేరి నిన్నటి వరకు మా భువనేశ్వరి అత్తయ్య కోసం పనిచేసే మనిషి. కాని ఇప్పుడు అది నేను చెప్పినట్టు చేసే నా మనిషి. ప్రియా, ఏమంటున్నావు? దాన్ని మామూలుగా హ్యాండిల్ చేయటమే కష్టం అంటుంటే నువ్వేమో చెప్పినట్టు చేయటానికి వస్తుంది అంటున్నావు. పెద్దమ్మా, ప్రియా తలుచుకుంటే ఏదైనా జరగాల్సిందే. మీరు నమ్మకపోయినా అదక్కడికొచ్చి నేను చెప్పినట్టు మాత్రమే చేస్తుంది. ఇంట్లో మందు బాటిళ్లు పగలగొట్టి మందు చుక్క కూడా ఇంట్లోకి రానివ్వను అని సవాలు విసిరిన దాని చేతే అర్జున్ బావకి మందు కలిపిప్పించబోతున్నాను. అమ్మా ప్రియా, నీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో మ్యాజిక్ చేసావని అనిపిస్తుందమ్మా. కానీ నమ్మడానికే ధైర్యం సరిపోవట్లేదు. పెద్దనాన్న, ఊహించినవి జరిగితే అందులో నా గొప్పతనం ఏముంది? కావేరి వచ్చాక చూడండి. ఈ ప్రియ చేసిన మ్యాజిక్ అసలేంటో మీకే అర్థం అవుతుంది. సుబ్బు, ప్రియ నిజంగానే మ్యాజిక్ చేసిందంటావా? చేసే ఉంటుందిలే కనకం. తండ్రి కొన్న కన్నింగ్ తెలివంతా కాపీ చేసుకుని పుట్టింది కదా, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చులే. ఎలాగైతే ఏంటి సుబ్బు, అర్జున్ తాగడమే కదా మనకు కావాల్సింది. ఆపుతాను అన్నదే వచ్చి తాగిస్తాను అంటే అంతకంటే మనకింకేం కావాలి? ఏమంటావు? ఏమంటాను, కనకం చెప్తే కరెక్టే కదా.
అర్జున్ బాబుని మారుస్తా అని భువనేశ్వరమ్మకిచ్చిన మాట వెనకకి తీసుకునేకి వచ్చినా గాని ఆ మాట అమ్మతో ఎట్లా చెప్పాలనో తోస్తలేదు. నన్ను క్షమించండ్రమ్మా, వెనకడిగేస్తున్నా. వెల్కమ్ కావేరి, వెల్కమ్. నీ రాక కోసమే చాలా ఎక్సైటింగ్ గా ఆతృతతో ఎదురు చూస్తున్నాం. ఉన్నాము కాదు సుబ్బు, ఎదురు చూస్తూ ఉంది. టట్టడాయ్. ఇదిగో ఆ ఎదురు చూసేది ఇదే. ఏంటమ్మా కావేరి అలా చూస్తున్నావు? ఈ రోజు నుంచి అర్జున్ బాబుకి నువ్వే మందు సర్వ్ చేయబోతున్నావంట కదా? ఇక అదే నీ పనంట కదా? ఇందాకే ప్రియ ఫోన్ చేసి చెప్పింది. ఇదిగో అమ్మాయి, మరి ఇంకెందుకు టైం వేస్ట్? నీ సర్వీస్ మొదలుపెట్టు మరి. తీసుకో అమ్మా, తీసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. కనకం, కావేరి నిజంగానే బాటిల్ తీసుకుని వెళ్ళింది అంటే ప్రియ మ్యాజిక్ పని చేస్తుందన్నమాట. అవును సుబ్బు, ప్రియ మామూలుది కాదు. చెప్పానుగా కనకం, అబ్బ పోలికలు శుభ్రంగా కాపీ చేసుకుని పుట్టింది. కావేరి, చేతిలో మందు బాటిల్ ఏంటి? దీని గురించి మాట్లాడుకునే అవసరం ఇంక నాకు లేదు గౌరీ. ఈ ఆల్టతోనే నేను ఇడ పని బంద్ చేస్తున్నా. కావేరి, ఆవు గౌరీ, మా సెల్లే నేను ఊరికి పోతున్నా. అమ్మగారికి గీ మాట చెప్పి పోదామని వచ్చినాను. ఏంటి కావేరి, ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం అమ్మగారికి తెలిసిందంటే ఆవిడ భరించగలరా చెప్పు? ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి అమ్మగారు అంతో ఇంతో సంతోషంగా కనబడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా వెళ్ళిపోతానంటే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది కావేరి. దయచేసి నీ నిర్ణయం మార్చుకో. పరిస్థితి నా చేతిలో ఉంటే అట్లనే చేస్తుంటే గౌరీ, కానీ ఈడ నేనుండు అది జరగని పని. నా నిర్ణయం మారదు గౌరీ. ఎందుకు అని దయచేసి నన్ను అడక్కు. కారణం ఏందో కూడా చెప్పుకోలేని పరిస్థితి. అమ్మగారికా పోయి నేను ఇచ్చొస్తా. అమ్మా కావేరి, వచ్చేసావా? నువ్వింకా రాలేదేంటా అని నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వు వచ్చేసావు కదా, ఇంక నేను ప్రశాంతంగా ఉంటాను. కాఫీ తీసుకోండమ్మా. కాఫీ ఏమిప్పుడొద్దు, నేను ముఖ్యమైన మీటింగ్ ఉండి బయటికి వెళుతున్నాను. అమ్మా, నేను మీతో సరే మాట్లాడేది ఉంది. అవునా? అయ్యో కావేరి, ఆల్రెడీ